2022 నుంచి 2023 వరకు మొత్తం 9 ప్రెడిక్షన్స్ అనేవి ప్రూవన్ అయ్యాయి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హెచ్ఎల్ఎన్ జ్యోతిష్యాలయం. ఈ వీడియో ఆఖర్లో నా ప్రూవన్ ప్రెడిక్షన్స్ ఉన్నాయి. మీరు కనుక నా వాట్సాప్ గ్రూప్లోకి యాడ్ అవ్వాలనుకుంటే కనుక ఇక్కడ మోర్ అని ఉంటుంది, ఆ మోర్ మీద క్లిక్ చేయండి. ఇలా డిస్క్రిప్షన్ ఓపెన్ అవుతుంది. డిస్క్రిప్షన్ ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ వాట్సాప్ గ్రూప్ లింక్ ఉంది, అట్లాగే ఇక్కడ మోర్ అని ఉంటుంది ఇంకా. సో ఇవన్నీ లింక్స్ అనమాట. ఈ లింక్స్ అన్ని కరెక్టే, పలానా టైంలో ప్రూవన్ అయింది అనుకుంటేనే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలా నా వాట్సాప్ గ్రూప్ లింక్ ఉంటుంది, జాయిన్ గ్రూప్ అని ఉంటుంది. హెచ్ఎల్ఎన్ జ్యోతిష్యాలయం అనేది 3 ఛానల్స్ ఉన్నాయి, తెలుగు, ఇంగ్లీష్, హిందీ. మీనరాశికి అధిపతి గురు. మీనరాశిలో పూర్వాభాద్ర 4వ పాదం, రేవతి 4 పాదాలు, ఉత్తరాభాద్ర 4 పాదాలు ఉంటాయి. ఈ నక్షత్రం వాళ్ళందరికీ నేను చెప్పే వార ఫలితాలు వర్తిస్తాయి. ఈ వారంలో లగ్నాధిపతి అయిన గురువు 3వ స్థానంలో ఉన్నారు కాబట్టి గురు బలం అనేది కొంచెం తక్కువగా ఉన్నది కాబట్టి ఇబ్బంది పడే అవకాశం ఎక్కువగా ఉన్నది. జాగ్రత్త అంటూ ఎక్కువ తీసుకోండి. ఎవరైనా సరే విదేశాలకు వెళ్ళి సెటిల్ అవ్వాలనుకుంటే కనుక ఈ వారం అనేది అంత అనుకూలంగా లేదు, మీకు ఇబ్బంది పడే అవకాశం ఎక్కువగా ఉన్నది. హనుమాన్ చాలీసా పారాయణం చేయండి, మీకు చాలా చాలా మంచి ఫలితాలంటూ ఉంటాయి. కెరియర్ పరంగా మాత్రం ఈ వారం అనేది అనుకూలంగా లేదు, మీకు ఇబ్బంది పడే అవకాశం ఎక్కువగా ఉన్నది. దక్షిణామూర్తి స్తోత్ర పారాయణం చేయండి, కెరియర్ పరంగా మాత్రం డెవలప్మెంట్స్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉన్నాయి. ఇంకా ఇబ్బందికరంగా ఉంది అనుకుంటే కనుక D10 చార్ట్ అంటే కెరియర్ చార్ట్లో శని ఎక్కడ ప్లేస్ ఉన్నారు, అలాగే D1 చార్ట్లో దశమాధిపతి ఏ గ్రహాలతో కంజంక్షన్ ఉన్నాయి, లగ్నానికి యోగకరుడ కాడా, ఇలాగన్నీ చెక్ చేయాల్సి ఉంటుంది. మ్యారేజ్ పరంగా మాత్రం ఈ వారం అనేది చాలా అనుకూలంగా ఉండబోతోంది. దగ్గర దాకా సంబంధం వచ్చి ఖాయమయ్యే అవకాశం ఎక్కువగా ఉన్నది. ఒకవేళ మీ జన్మ జాతకంలో కనుక సప్తమాధిపతి అలాగే దశలు అంతర్దశలు యోగించకుండా ఉంటే కనుక ఇది వర్తించదు. బంధుమిత్రులతో మీరు చాలా ఆనందంగా ఉంటారు. ఈ వారం అనేది మీకు డెవలప్మెంట్ కూడా వచ్చే అవకాశం ఎక్కువగానే, ముఖ్యంగా ధనపరంగా మాత్రం ఎక్సలెంట్గా ఉండబోతోంది ఈ వారం అనేది. 2వ స్థానం అధిపతి అయిన కుజుడు మీకు లగ్నంలో ఉండటం మూలంగా మీకు కీర్తి ప్రతిష్టలు కూడా ఎక్కువగా ఉంటాయి వారంలో. ముఖ్యంగా బంధుమిత్రులతో మీకు పేరు ప్రతిష్టలు అనేవి ఎక్కువగా ఉంటాయి, చాలా ఆనందంగా ఉంటారు. మీ భవిష్యత్ వివరాల కోసమై హెచ్ఎల్ఎన్ జ్యోతిష్యాలయాన్ని సంప్రదించండి. 2023 ప్రపంచ కప్ ఆస్ట్రేలియా గెలుస్తుందని 18వ తారీఖున నవంబర్ నెలలో చెప్పడం జరిగింది. 19వ తారీఖున అది ప్రూవన్ అయ్యింది. ఇంకా ఇలాంటి ప్రిడిక్షన్ తెలుసుకోవాలనుకుంటే కనుక ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వీడియో. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.